నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు. రాత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమలతో బిహేవ్ చేసిన విధానం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో నేను కూడా కూర్చొని ఉన్నా. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిపోయాక ఆ జర్నలిస్టులను అందరినీ, అన్న మనకి ఇప్పుడు కొత్త అన్న, మీరందరూ ఏమనుకోవద్దు ఈ మాట అన్నాడు. ఏమనుకోవద్దు, మీరందరూ ఎవరి పేర్లు వాళ్ళు పరిచయం చేసుకుందామన్నా, చెప్పండి అన్న 5 అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అక్కడ 2-3 జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళు, మిగిలిన అందరూ కొత్త వాళ్ళు. ఆ కొత్త వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పేర్లు మళ్ళీ ఈయన సంబోధించి మీరు ఓకే మళ్ళీ ఈయన వాళ్ళని పలకరీయటం, పేరు పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన పేరుని మళ్ళీ అని తీసుకొని ఆ పలకరింపు విధానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. అటువంటి వ్యక్తినేమో తీవ్రంగా దుష్ప్రచారం చేశారు. జర్నలిస్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవంగా, అన్న మీ పేరు మీరు చెప్పండి అన్న, ఏమనుకోవద్దు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఏమనుకోవద్దు అన్న మీ పేరు మీరు చెప్పండి అన్న. నాకైతే మైండ్ పోయింది. నిజంగా ఆయనకేమో అవసరం జర్నలిస్టులను మీరు పరిచయం చేసుకోవడానికి. వస్తాడు, ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చూపినంటారే మీడియా వాళ్ళు. ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి గారిని సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు కలిశారు. రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ వ్యక్తులతో ఏ విధంగా బిహేవ్ చేశారు చూడండి. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సమ్మె చేస్తున్నారు, సినిమా కార్యక్రమాలు, సినిమా కార్మికులు 5 అని చెప్పి ఆ సమస్యను పరిష్కరించాడు అని చెప్పి ఈ సినిమా పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళారు, కలవటానికి. వెంటనే రేవంత్ రెడ్డి గారి బిహేవియర్ చూసి కంగుదిని ఉంటారు వాళ్ళైతే మాత్రం. మామూలుగా వాళ్ళందరూ దిమ్మ తిరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన దుమ్మెత్తి పోసినంత అంత అవకాశం రేవంత్ రెడ్డి గారు ఈరెత్తుంది. మీకు ఆటలు సాగవు అక్కడ. మీకు ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారి బిహేవియర్ చూడండి. పలకరిస్తుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లని చెప్పుకునే వాళ్ళు ఏ ఒక్కరి ముఖంకి వెళ్ళి కూర్చోవాల. సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, లేకపోతే ఏ ఒక్కరి ముఖంకి వెళ్ళి కూడా ఆయన చోట్ల ఏదో షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అన్నట్టుగా. ఒక్కరి ముఖంకి వెళ్ళి కూడా ఆయన తలెత్తి మీ పేరు ఆయన చెప్పడం కూడా నేను అసలు ఆడ కనపట్ల. అంటే ఈయన సంబోధించినట్టు కూడా. మధ్యలో చూడండి, ఈయన కాలు మీద కాలేసుకుంటాడు. మధ్యలో ఈయన కాలు మీద కాలేసుకుంటాడు. సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, లేకపోతే ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినోడే. టవరింగ్ పర్సనాలిటీస్ అని చెప్పుకునే వ్యక్తులు కదా వీళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కదా. అదిగో కాలు మీద కాలేసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సురేష్ బాబు గారితో, లేకపోతే చిరంజీవి గారితో, వీళ్ళందరితోటి కరోనా లాంటి పీక్ స్టేజ్లో ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది మాఫీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్లో బతకాలని ఆలోచన చేసినటువంటి ఆ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు. వస్తే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఒకళ్ళ కలిసిపోయి ఎంత సింపుల్గా కూర్చున్నాడు. చిరంజీవి గారు, సురేష్ బాబు గారు, నాగార్జున గారు, కళ్యాణ్ గారు, రాజమౌళి గారు, ఈయన నిన్న రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాడు. ఉందండి చూడండి, దిల్ రాజు గారు అనుకుంటే ఏదో చూడండి, కాలు మీద కాలు కదా, చాలా సింపుల్గా కూర్చున్నాడు. ఇంకా సినిమా పరిశ్రమ వాళ్ళకి అంత దుష్ప్రచారం చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది ఆయన పైన? మీ మీద అహంకారం చూపించలేదు, మిమ్మల్ని పల్లెత్తి మాట అనలేదు, మీలో ఒక సినిమా సంబంధించినటువంటి యాక్టర్ని ఎవరిని అరెస్టులు చేసింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు, ఇంకొకరిని ఇంకో మాట అందలేదు పల్లెత్తి. ఎంత అహంకార ధోరణి ఆయన మీద ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక సినిమా పరిశ్రమ పైన ఆంధ్రప్రదేశ్లో సగం మంది పైగా అసలు ఏహేభావం వచ్చేసింది. ఏహేభావం అంటే ఏందో తెలిసింది ఆంధ్రప్రదేశ్ జనాలకి. మన తెలుగు పరిశ్రమ ఉద్రా బాబోయ్, వాళ్ళు ఇటువంటి వాళ్ళ అనేలా తయారయ్యారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర తిరిగి కర్మొచ్చి తిరిగి తండింది అక్కడ. అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మీరు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆటలు సాగవు కదా, బికాజ్ మీ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. అందుకు మీరు ఇటువంటి కార్యక్రమాలు ఆయన మీద చేయలేరు. ఆ మధ్య ఆకాశం లాంటి వ్యక్తులు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడారు చూడండి. ఆ మురళీమోహన్ అయినా ఆ రాధాకృష్ణకి ఈరోజు ఇది కనపల్ల. ఆకాశం లాంటి వ్యక్తులకి నడిపించాడు బయట నుంచి. అంటే ఇంట్లో నుంచి అది ఆఫీస్ బయట గేట్లు ఉంటాయి.
ఆ గేట్లు బయట కార్లు పెట్టి ఎవరైనా నడుచుకొని రావాల్సిందే. ఆకాశం లాంటి వ్యక్తులు మరి ఇప్పుడు నడుచుకుంటా మరి ఆయన దగ్గరికి వచ్చి బయట ఆయన మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆయన ఎదురు కూర్చొని కనీసం పలకరిస్తే ముఖంకెళ్ళి కూడా చూడట్లేదు. అక్కడ సందీప్ రెడ్డి వంగ ముఖం చూడాలి, ఇట్లా పెట్టాడు. కనీసం ఇట్లా ఫస్ట్ షేక్ హ్యాండ్ ఆయనకి ఇస్తే సందీప్ రెడ్డి వంగ ఆయన కొంగు తిన్నాడు ముందు. ఇదేంద్రా బాబు ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కనీసం ఎవరు ఏందని తెలుసుకునేది కూడా లేదా అని. అదే గౌరవం, ఇది మీకు ఇచ్చే గౌరవం. ఇది బాగుంది, మీకు సూపర్గా ఉంది. మీకు అసలు మీకు ఇటువంటి గౌరవం మీరు ఆశించేది, ఇటువంటి గౌరవం బాగా నచ్చుద్ది మీకు. తిరిగి 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 కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు నోరు లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద దుష్ప్రచారం చేశారు. ఈరోజు మనం నోరు లేస్తే ఎట్లా ఉంటుందో చూపించే నాయకుడు కాబట్టి ఆయన దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర అణిగిమణిగి ఉంటున్నారు. అణిగిమణిగి